అమూల్య విశ్వ ప్రేమ గురించి ఇంట్లో తెలిసిపోవడంతో ఇక వేదవతి ఏడుస్తూ ఉంటుంది. ఏంటే, నువ్వేంటి, నీ వయసేంటి, నీకు ప్రేమలు కావాల్సి వచ్చిందా అంటూ అమూల్య చెంపలు వాయించేస్తుంది వేదవతి. ఆ రోజు నిన్ను బండిపై చూసినప్పుడే అనుమానం వచ్చిందే, కానీ అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేస్తావా? మా అమ్మ ఒట్టి అమాయకురాలు అని అందరికీ చెప్పి చివరికి నన్ను వెర్రిబాగులదాన్ని చేశావు కదే. నీకు నోట్లో నాలుక లేని దానివి అని అనుకున్నా, కానీ కన్నవాళ్లనే మోసం చేసే అంత తెలివితేటలు ఉన్నాయని ఊహించుకోలేకపోయానే. నిన్ను ఏం చేసినా పాపం లేదే అని బోరుని ఏడుస్తూ ఉంటుంది వేదవతి. ఇంతలో రామరాజు వచ్చి, నేనేం పాపం చేశానమ్మా? నా కడుపున గుండెలపై తన్నే పిల్లలే పుట్టారు. నా పెంపకంలో ఏదైనా లోపముందా? మీకు గొప్ప జీవితాలు ఇవ్వాలని ఆరాటపడడం లేదా? నేను చేసిన తప్పేంటమ్మా? ఈ నాన్నని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చిందమ్మా? వాణ్ణి ప్రేమించే ముందు ఈ నాన్న నీకు ఒక్కసారైనా గుర్తు రాలేదా అని కన్నీటి పర్యంతమవుతాడు రామరాజు. ఇక రామరాజు వేదవతి ఎన్ని మాటలు అన్నా కానీ అమూల్య మాత్రం నోరు మాత్రం మెదపదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.